వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏళ్ళు గడుస్తున్నా సరే ఈ కేసుకు మాత్రం ముగింపు అనేది రావట్ల. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ కేసు మీద సంచలన తీర్పు ఇచ్చింది. ఎందుకు 4 ఏళ్ల బట్టి ఈ కేసు ముందుకు వెళ్ళట్లా, ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడ ఆగిపోయింది, అసలు ఏంటి విచారణ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అసలు ఎందుకు ఈ కేసు ముందుకు వెళ్ళట్లా, ఏం జరిగిందని చెప్పి సుప్రీంకోర్టు ఆరా తీసింది. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళకి హైకోర్టు కొంతమందికి బెయిల్ ఇచ్చింది. ఇందులో ప్రధాన నిందితుడిగా పేరున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి. అయితే వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్లు, ఇక్కడ సిబిఐ సంబంధించినటువంటి వాళ్ళు, వైఎస్ సునీతారెడ్డి సంబంధించినటువంటి లాయర్ల మధ్య సుప్రీంకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి. అయితే ఈ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, ఇక్కడ సునీతారెడ్డి చెప్పేటువంటి మాట ఏంటి, వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తేనే ఈ యొక్క కేసు ముందుకెళ్ళద్ది, ముందు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి. హైకోర్టు ఆ రోజున ఏం చెప్పింది, వైఎస్ అవినాష్ రెడ్డి వాదనలే విన్నారు తప్ప సునీతారెడ్డి చెప్పినవి కానీ సంబంధిత వాళ్ళు చెప్పినటువంటి వాదనలు వినకుండా వన్ సైడ్ తీర్పిచ్చేసింది హైకోర్టు. వెంటనే అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చేసింది. ఇప్పుడు దర్జాగా బయట తిరుగుతున్నాడు, మొత్తం సాక్ష్యాలన్నీ తారుమారు చేస్తా ఉన్నాడు. వెంటనే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తే కనుక ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కేసుకి కథ ముగింపు దశకు వస్తుంది. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అని చెప్పి సునీతారెడ్డికి సంబంధించిన లాయర్ల యొక్క వాదన. ఇక సిబిఐ కూడా చెప్పింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే చెప్పింది. ఏంటి, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తేనే ఈ యొక్క అంశం ముందుకెళ్ళద్దే, ఎన్నిసార్లు ప్రయత్నించిన ట్రయల్స్ ఇచ్చి ఆగిపోతుంది తప్ప ఇది 4 ఏళ్ల బట్టి ఎక్కడ ఆగిపోతుంది, సంబంధిత నిందితులు ఎవరైతే ఉన్నారో బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు, సాక్ష్యాలు తారుమారు చేస్తూ ఉన్నారు, ముందు వాళ్ళ బెయిల్ రద్దు చేస్తే మేము వాళ్ళని ఎంక్వైరీ చేయాల్సినవి ఉన్నవి అవన్నీ ఎంక్వైరీ చేస్తాం, అప్పుడు నిజాలు బయటపడతాయి అని చెప్పి సిబిఐ వాళ్ళు కూడా వాదన. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ అవినాష్ రెడ్డి సంబంధించిన లాయర్లు కూడా సేమ్ కొన్ని విషయాలు వెల్లడించారు. అందులో కొన్ని ఛార్జ్ షీట్లన్నీ సుప్రీంకోర్టు సమర్పించారు. అయితే ఈ అవినాష్ రెడ్డి సంబంధించిన లాయర్లు ఏంటంటే, అన్ని ఎంక్వైరీలు అయిపోయి అన్నీ చేశారు, ఈ రోజున మళ్ళీ బెయిల్ రద్దు చేసి ఎంక్వైరీ చేయని చెప్పి వాదనలకు వస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కాదండి, సుప్రీంకోర్టు వారు మీరు మాకు సరైన న్యాయం చేయండి, మాకు ముందస్తు బెయిల్ ఇచ్చారు, ఆ బెయిల్ అలాగే కంటిన్యూ చేయనివ్వండి, ఎట్టి పరిస్థితులు మా బెయిల్ రద్దు చేయకుండా మమ్మల్ని జాగ్రత్తగా ఉండనివ్వండి, ఎందుకంటే మాకు వీళ్ళ దగ్గర నుంచి థ్రెడ్ ఉందన్నట్టు అవినాష్ రెడ్డి సంబంధించినటువంటి లాయర్లు చెప్పడం. చూడండి ఎంత దారుణంగా, ఎంత విడ్డూరంగా ఉందో. తప్పులు చేసిన వాళ్ళే మాకు ప్రాణహాని ఉందన్నట్టు వాళ్ళు క్రియేట్ చేసి చెప్పడం అంటే ఒకసారి చూడండి. ఎందుకంటే సిబిఐ వారు మమ్మల్ని విచారణ పేరుతో మమ్మల్ని ఏదైనా చేస్తారని చెప్పంటే ఒక రకమైన కోణంతో ఇలాగా ప్రతి దాంట్లో ఏదో ఒకటి లేనట్టు వైఎస్ అవినాష్ రెడ్డి సంబంధించిన లాయర్లు చెప్పడం. ఆఖరికి ఇప్పుడు ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ప్రస్తుతం దీని గురించి పూర్తి విచారణ చేపట్టండి, సిబిఐ వారు ఏం కోరుతున్నారు అని చెప్పి సిబిఐ వారిని కాస్త అడిగింది సుప్రీంకోర్టు. సిబిఐ మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది, 4 ఏళ్ల బట్టి ఈ కేసు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, మేము అన్ని సాక్ష్యాధారాలు సేకరించాం, ప్రస్తుతం అవినాష్ రెడ్డే కానీ ఆ గంగిరెడ్డి కానీ రకరకాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బెయిల్ రద్దు చేసి వెంటనే అరెస్ట్కి చేసి మాకు సిబిఐ వారికి అప్పచెప్తే మేము సాక్ష్యాధారాలని సేకరించి ఈ యొక్క కేసుకి ముగింపు తీసుకొచ్చి ఫైనల్ రిపోర్ట్ మీకు సబ్మిట్ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టుకి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆగస్టు 7 కల్లా సుప్రీంకోర్టు తన యొక్క నిర్ణయం తెలియపరచాలనుకుంటుంది. ఒక్కసారి వాస్తవాలకు వెళ్తే అవినాష్ రెడ్డి గతంలో ఏం చేశాడో, ఏ రకంగా దీనికి మాస్టర్ అండ్ ప్లాన్ చేశాడో ప్రతిదీ కొన్ని వీడియో క్లిప్ల్లో మనం చూసాం, కొన్ని ఆడియోలో కానీ కొన్ని వార్తల్లో కానీ మనం అన్నీ అవినాష్ రెడ్డి కీలకంగా ఉన్నాడని చెప్పి వార్తలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అవినాష్ రెడ్డి ఏంటి బయట ఉండేప్పటికి ఏమవుతా ఉన్నాయి, సాక్ష్యాధారాలు తారుమారు అవుతున్నాయి అని చెప్పి ఇరుపక్షాల వాదన. ఎందుకంటే సునీతారెడ్డి సంబంధించిన వాళ్ళైనా సరే, సిబిఐ వాళ్ళైనా సరే ఈ కేసుకి సంబంధించి పర్టికులర్గా అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సో అవినాష్ రెడ్డి బెయిల్ కనుక రద్దు చేసి కాస్త ఎంక్వైరీ, ఈ సిబిఐ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయని చెప్పి అందరి యొక్క వాదన. అయితే ఇక్కడ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉండడం, ఇక్కడ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉండడం, అంతేకాకుండా వాళ్ళకి ఇక్కడ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సపోర్టు, అలాగే ఇక్కడ రాజకీయాన్ని ఎలాగ మలుచుకోవాలో పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వాళ్ళకి ఎలా చేయాలో క్లారిటీగా తెలుసు. సో ఎక్కడేంటంటే ఈ వివేకానంద రెడ్డి హత్య కేసుని ఎటు కదలలేకుండా చాకచక్యంగా ముందుకు వెళ్ళలేకుండా అడ్డుపడతా ఉన్నారు.
సో ఇప్పుడు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ మాత్రం రద్దు చేయాల్సిన పని ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నిజ నిజాలు బయటపడాలంటే పోలీసులు కాస్త అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే విచారణలు జరిగినాయి, వాళ్ళ యొక్క స్టైల్లో వాళ్ళు అడిగితే ఖచ్చితంగా నిజ నిజాలు బయటపడతాయి. అంతేకాకుండా వివేకానంద రెడ్డి హత్య కేసుని ఎన్ని రకాలుగా మార్చారు. బాబాయ్ గొడ్డల పోటు అన్నారు, రకరకాలుగా ఇది బాబే మాస్టర్ ప్లాన్ వేసాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టాలని చెప్పి ఎన్ని రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేశారు. అసలు చనిపోయిన వెంటనే గొడ్డలి పోటు అని చెప్పి కనీసం డాక్టర్ కూడా తీసుకెళ్ళనీయకుండా, పోస్ట్ మార్టం రిపోర్ట్ రానియకుండా విషయాన్ని ముందు వెల్లడించారు. గొడ్డలి పోటు అని చెప్పి క్లారిటీగా చెప్పారు. సో ఇవన్నీ పక్కా సాక్ష్యాధారాలు ఉన్నా సరే ఈ కేసు ముందుకెళ్తలా. ఆ తోట సంబంధించినటువంటి మల్లయ్య సంథింగ్ ఎవరో ఆయన యొక్క వాచ్మెన్ అతను చనిపోయాడు, వాళ్ళ భార్య గగ్గోలు పెడతా ఉంది. ఇలాగా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు ఒక్కరొక్కరుగా మరణిస్తున్నారు, కానీ విషయాలు అయితే బయటకు రావట్లే. ఈ కేసు ముందుకు కూడా వెళ్ళట్లా. ప్రస్తుతం సుప్రీంకోర్టు అయితే చాలా సివియర్గా వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే ఒకటా రెండా కొన్ని ఏళ్ల బట్టి ఈ యొక్క కథ నడుస్తూ ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయి ఎన్నాళ్ళు అయినా సరే దీనికి సంబంధించి ఇప్పుడు కూడా దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ లేదు. ఆధారాలు అయితే పక్కాగా ఉన్నాయి. పలానా వాళ్ళు ఎలా జరిగిందని చెప్పి పక్కా ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్ ఉన్నా సరే ఇది మాత్రం ముందుకు వెళ్ళట్లేదంటే ఒకసారి చూడండి. అంటే రాజకీయ పరంగా ఇంత అడ్డుపడుతున్నారో, ఎంత క్లారిఫికేషన్ ఉన్నారో క్లారిటీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సునీత రెడ్డి కూతురికి తెలుసు కదండి ఆ బాధ. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ విషయం జరిగింది కదా. ఆ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క మ్యానిపులేట్ చూసిందా? ఈ మ్యానిపులేట్ కనుక చూస్తే ఈ విషయాన్ని ఎటు కదలనేయకుండా బాబు గారి మీద ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ కర్మ ఎవరిని విడిచిపెట్టదంటారో చూశారు. ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళే నిజాలతో బయటపడ్డారు. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ అంశం మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఉన్న, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్న, సంబంధిత ఎవరైతే నిందితులు ఉన్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ బెయిల్ రద్దు అయితే కనుక దీనికి ఒక కొలుక్కు వస్తుంది. ఎందుకంటే ఎన్ని రకాలుగా చేసినా సరే వీళ్ళు బయట ఉన్నంతసేపు మాత్రం ఈ యొక్క కేసు అయితే ముందుకెళ్దో. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈసారి సరైన నిర్ణయం తీసుకొని ఈ బెయిల్ రద్దు చేస్తే కనుక ఈసారి సునీతారెడ్డి కన్నీళ్ళకి వాళ్ళు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే పాపం ఎన్ని సంవత్సరాలు బట్టి పోరాడుతుందండి సునీతారెడ్డి గారు. తన తండ్రి చంపిన వాళ్ళు కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నారు. తన తండ్రి ఎంత అతి దారుణంగా హత్య చేసిన వాళ్ళు చక్కగా సంతోషంగా హ్యాపీగా ఇష్టానుసారంగా తిరుగుతూ లగ్జరీగా ఉంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా నా సొంత రక్త సంబంధాలు అందరూ ఆ రక్త సంబంధులే తన తండ్రిని చంపడానికి ఎంత కారకులైనా సరే నేనేమీ చేయలేకపోతున్నా, పక్కా సాక్ష్యాధారాలు అని చెప్పి ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చి సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం, దానికి ఆవిడ సపోర్ట్గా వైఎస్ షర్మిల గారే కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఈ సునీతారెడ్డి వెళ్ళడం, తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గరికి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం, ఇలాగా ఎన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా సరే ఫైనల్గా వచ్చేపాటికి హైకోర్టు ఏం చేసింది? అవినాష్ రెడ్డి బెయిల్ ఇవ్వడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి బెయిల్ ఇవ్వడం, ఆఖరికి ఈరోజు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు అయినా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకొని వీళ్ళ యొక్క బెయిల్ రద్దు చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేసి వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మకి శాంతి చేకూరేలా సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా సరే ఇలాంటి హత్యలకు పాల్పడితే ఖచ్చితంగా అందరికి కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటే రేపొద్దున కోర్టుల మీద కానీ పోలీసుల మీద కానీ న్యాయ వ్యవస్థ మీద అందరి మీద నమ్మకం ఉంటుంది. ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డికి మాత్రం న్యాయం జరగాలి ఈసారి.